విజయానికి శ్రమే ఆయుధం. మోదీ మెచ్చుకుని డిఆర్డీఓలో ఉద్యోగం ఇప్పించిన ఈ బాలుడు ఎవరో తెలుసా? ఇతని పేరు ప్రతాప్. వయసు కేవలం 21 సంవత్సరాలు. కర్ణాటక మైసూరు సమీపంలోని కాడైకుడి సొంత గ్రామం ఇతనిది. తండ్రి ఒక సాధారణ రైతు కూలి కూడా. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అతనిది. ఇతను చిన్నప్పటి నుంచి క్లాసులో ఫస్ట్, కానీ పూట గడవని పరిస్థితి. స్కూలు సెలవు రోజుల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళి వచ్చిన 100-150 రూపాయల డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఇస్రో, నాసా, బోయింగ్, రోల్స్ రాయ్స్, హౌటిజర్ ఎక్సెట్రా గురించి శోధించేవాడు. అక్కడి సైంటిస్టులకు ఈమెయిల్లు పంపించేవాడు. రిప్లై మాత్రం వచ్చేది కాదు. అయినా నిరాశ చెందక ప్రయత్నం విరమించలేదు. ఎలక్ట్రానిక్స్ అంటే అతనికి ఎనలేని ప్రేమ. ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేయాలని అతని కల. కానీ పేదరికం కారణంగా బీఎస్సీ ఫిజిక్స్ కోర్సులో చేరవలసి వచ్చింది. అయినా కూడా అతను నిరాశ పడలేదు. హాస్టల్ ఫీజు చెల్లించలేకపోవడంతో బయటకు తోసేశారు. బస్టాపుల్లో ఉండి పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో C++, జావా, పైథాన్ వగైరా వంటి కోర్సులు నేర్చుకున్నాడు. మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి ఈ వేస్ట్ రూపంలో కీబోర్డులు, మౌసులు, మదర్ బోర్డులు తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు. మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి ఈ వేస్ట్ రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు ప్రతాప్. పగలు చదువుకోవటం మరియు పనులు చేసుకోవటం, రాత్రి ఆ విధంగా ప్రయోగాలు చేస్తుండేవాడు. ఈ విధంగా సుమారు 80 ప్రయత్నాల తర్వాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది. ఈ సందర్భంలో అతను గంట సేపు ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడట. డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతను మిత్రుల మధ్య హీరో అయిపోయాడు. అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్స్, ప్లాన్లు ఉన్నాయి. ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి అన్న విషయాన్ని తెలిసింది. దానితో కూలి పనులకు వెళ్ళి 2,000 రూపాయలను కూడబెట్టుకొని ఢిల్లీకి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేశాడు. ఆ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజు వచ్చింది ప్రతాప్కి. అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం కూడా అక్కడ లభించింది. ఆ ఆనందంతో మళ్ళీ గంట సేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. జపాన్కు వెళ్ళడము లక్షలతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. చెన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలాగా ఒక మిత్రుడు అతనికి సహాయం చేశాడు. విమానం టికెట్లకు మైసూర్లోని ఒక దాత ముందుకు వచ్చాడు. ఇక ఇతర ఖర్చుల కోసం తన తల్లిగారు తన మంగళసూత్రాన్ని మరియు చెవి కమ్మలను అమ్మగా వచ్చిన 60,000 రూపాయలు ఇచ్చింది. బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు. బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్తోమత లేదు అతనికి. సాధారణ రైల్లో 16 స్టేషన్లలో రైళ్లు మారి చివరి స్టేషన్లో దిగాడు. అక్కడి నుంచి మరో 8 కిలోమీటర్లు లగేజీ మోసుకుంటూ నడిచి వెళ్ళి చివరకు గమ్యం చేరాడు. అక్కడ మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు. అత్యంత సోఫిస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి. కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్, రోల్స్ రాయ్స్ కార్లలో వచ్చి ఉన్నారు. అర్జునునికి చెట్టు కనపడలేదు, పక్షి కనపడలేదు. పక్షి కన్ను మాత్రమే కనపడింది. అలాగే మన ప్రతాప్ కూడా ఇవేమీ పట్టించుకోకుండా తన మనస్సు తన డ్రోన్ మోడల్ పైనే ఉన్నది. తన మోడల్స్
వారికి సమర్పించి డ్రోన్ పనితీరు చూపించాడు. వారు రిజల్ట్స్ ఫేజ్డ్ మేనర్లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది, వెయిట్ చేయమని చెప్పారు. మొత్తం 127 దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటీషన్లో పాల్గొన్నారు. రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు. ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు. నిరాశకు గురయ్యాడు. తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమో అని బాధపడుతూ అశ్రు నయనాలతో మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు బయటికి. ఇంతలోనే 3వ ప్రైజ్ అనౌన్స్ చేశారు. అది ఫ్రాన్స్కి వెళ్ళింది. తర్వాత 2వ ప్రైజ్ అనౌన్స్ చేశారు. అది అమెరికాకు వెళ్ళింది. అప్పటికి ఇక మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరకు చేరుకున్నాడు. ఇంతలో చివరి అనౌన్స్మెంట్ వినిపించింది. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ప్రతాప్, ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఇండియా అని. అంతే, లగేజీ అక్కడే వదిలేశాడు. కింద పడిపోయాడు. బిగ్గరగా ఏడ్చేశాడు. తన తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు, ధన సహాయం చేసిన దాతల పేర్లను ఉచ్చరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు. మొదటి ప్రైజ్తో పాటు $10,000 అతనికి బహుమతిగా అందాయి. సుమారు 7 లక్షల రూపాయలు 3వ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతనిని సంప్రదించారు. నీకు నెలకు 16 లక్షల జీతం ఇస్తాము. ప్యారిస్లో ఫ్లాట్ మరియు 2.5 కోట్ల విలువైన కారు ఇస్తాము. ఇటు నుంచి ఇటే మా దేశానికి వచ్చేయి అని అన్నారు. అప్పుడు ప్రతాప్, నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు, నా మాతృభూమికి సేవ చేయడమే నా సంకల్పము అని వారికి కృతజ్ఞతలు తెలిపి స్వదేశం బయలుదేరాడు. ఈ విషయం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మరియు ఎంపీలకు తెలిసింది. వారు అతని ఇంటికి వెళ్ళి అభినందించి ఆ బాలునికి ప్రధానమంత్రి మోదీజీతో అపాయింట్మెంట్ ఇప్పించారు. మోదీజీ అతనిని అభినందించి డిఆర్డిఓకు రెఫర్ చేశారు. ఇప్పుడు అతను డిఆర్డిఓలో డ్రోన్ విభాగంలో సైంటిస్టుగా నియమితులయ్యారు. నెలకు 28 రోజులు విదేశాలు తిరుగుతూ డిఆర్డిఓకు డ్రోన్ సరఫరా ఆర్డర్లు తీసుకువస్తున్నాడు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అన్న భారతీయ నానుడికి ప్రత్యక్ష నిదర్శనం మన యంగ్ సైంటిస్ట్ ప్రతాప్. మనము ఎంత శ్రమిస్తే మన విజయానికి అంత సులువు అవుతుంది. మా ఈ మోటివేషనల్ ఛానల్లో వచ్చే కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.